హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబై వాళ్ళ గెజర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు మన వీడియోలో ఒక వీడియో చూడబోతున్నాము. అది ఏం వీడియో అంటే నైట్ డిన్నర్. మన ఇంట్లో స్పెషల్ ఈరోజు వచ్చి చపాతీ దొండకాయ తాలింపు. ఎలా చేద్దాం చూద్దాం రండి. ఏంది టమోటా ఎర్రగడ్డ వాడుతుని చూస్తున్నా, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొని టమాటా చట్నీ చేస్తున్నారండి, అది సైడ్లో ఉంచుదాం. ఈరోజు మార్కెట్లో ఫ్రెష్గా దొండకాయలు తెచ్చాము. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నామండి. మీకు ఎలా కావాలో అట్లా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కావాల్సినంత సౌరు వేసుకుందాము. దాంట్లో ఉద్దిపప్పు, మంచినపప్పు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకున్నామండి. దీంతో పాటు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని మిక్స్ చేసుకుందాము. అంటే అండి దీంట్లో ఇప్పుడు సరిపడంత సాల్ట్, పసుపు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేద్దామండి. ఇది బాగా వాడాలి. చూడటానికి దండిగా ఉండేట్లా కనిపిస్తుంది, కానీ అది వేగిన తర్వాత కొద్దిగానే అయిపోతుందండి. దీన్ని ఇలాగనే మధ్యలో కలబెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం చపాతీ చేయడానికి అన్నీ తయారు చేసాము. చపాతీ చేసే విధానం చూసుకోండి. రోజా చపాతీ రుద్దుతుంది. తనకే వచ్చు చపాతీ రుద్దడం, నాకు రాదండి. నేను ఓన్లీ వీడియో తీయడానికే. తనే ఈ రెసిపీ అంతా ప్రిపేర్ చేస్తుంది ఎవ్రీడే. తన చపాతీ చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుందండి. ఇది వచ్చి మనం నార్మల్ ఆయిల్ పోస్ట్ చేసుకునే చపాతీ అండి. దీంట్లో పాటు మనం ఆయిల్ లేకుండా తినే వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనము చపాతీ ఎలా చేద్దామని చూద్దామండి. దీన్ని హిందీలో పుల్కా అంటారండి. ఇప్పుడు ఈ పుల్కాని స్టవ్ మీద ఏది ఆయిల్ పోయకుండా ఇలాగా గ్యాస్ మీద రెండు పక్కల కాల్చి వేసుకున్నామంటే దీని పేరు పులావ్ అండి. ఆయిల్ నచ్చని వాళ్ళు ఇలాగా పుల్కా చేసుకొని తినచ్చు. మా ఇంట్లో ఈరోజు చపాతీ ఉంది, పుల్కా చపాతీను ఉందండి. ఎవరికి ఏది కావాలో అది తినచ్చండి. అంతే అండి, దొండకాయ బాగా వాడిపోయింది. దాంట్లో తెల్లగడ్డలు, కొద్దిగా మిరప్పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన దొండకాయ తాలింపు చపాతీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.